హాయ్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా. ఆంధ్ర తెలంగాణ స్పైసీ స్పెషల్లో ఈరోజు చికెన్ జాయింట్స్ రెస్టారెంట్ని మేము మెరిపించే చికెన్ జాయింట్స్ ఇంట్లోనే వండేసుకుందాం రండి. జాయింట్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ 10-15 ఎండుమిరపకాయలు నీటిలో నానబెట్టుకోవాలి. పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పెద్ద సైజు జాయింట్లు తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, జాజికాయ, జాపత్రి, 2 ఇంచుల అల్లం ముక్క చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు రెమ్మలు తొక్క తీసుకొని అన్నీ కలిపి ఒక మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఆడుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని పిక్కలు లేకుండా రసం పిండుకొని ఇందులో కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ రిఫైండ్ ఆయిల్ ఇందులో వేసుకుని బాగా కలపాలి. పక్కన పెట్టుకున్న చికెన్ తీసి ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకొని మసాలా ముక్కలకు బాగా లోపలకంటూ వెళ్ళేలాగా కలుపుకోవాలి. కలుపుకునే ముక్కలను 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో నూనె పోసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకుంటూ చిన్న మంట మీద అన్నీ ఈవెన్గా కాలే విధంగా నెమ్మదిగా ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఒక సైడు కాలే విధంగా మూత పెట్టుకుని బాగా ఉడికిన తర్వాత మూత తీసి ఉడుకుతున్న జాయింట్లను రెండో పక్కకు నెమ్మదిగా జాయింట్లను 2 పక్కల కాలే విధంగా అన్నింటినీ తిప్పుకోవాలి. ఇలా చిన్న మంట పైన చక్కగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతాయి, ఉడకవు అని గమనించాలి. ముక్కలు మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ మూత పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత తీసి మళ్ళీ తిప్పుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలి. మనకి జాయింట్స్ రెడీ అవ్వచ్చింది. మాడిపోకుండా నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు మనకి జాయింట్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని దించుకొని కాసేపు అలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే వివిధ రకాలైన స్పైసీ వంటల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.